ఓకేనా? రైట్ పాస్. క్లాత్ ఫిల్టర్ ప్రైమరీ ఫిల్టర్ ఫస్ట్, దీని తర్వాత ఫస్ట్ క్లాత్ ఫిల్టర్. ఎందుకంటే గుడ్డకి ఎక్కువ బక్కలు ఉంటాయి కాబట్టి డీజిల్లో ఉన్న పెద్ద పెద్ద పార్టికల్స్ క్లీన్ అవుతుంది. ప్లస్ ఇంతకుముందు ఈ వాటర్ సపరేటర్ లేకున్నప్పుడు క్లాత్ ఫిల్టర్లు వాడుతూ ఉంటుంది. ఆ క్లాత్కు ఏమవుతుందంటే డీజిల్లో ఉన్న నీళ్ళని పీల్చుకునే గుణం క్లాత్కు ఉంటుంది కాబట్టి క్లాత్ ఫిల్టర్లు వాడుతుంటారు ఇంతకుముందు. ఇప్పుడు వాటర్ సపరేటర్ వచ్చింది కాబట్టి ఇక్కడ వాటర్ సపరేట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ పెద్ద పెద్ద పార్టికల్స్, డీజిల్లో ఉన్న పెద్ద పెద్ద పార్టికల్స్ క్లాత్ క్లీన్ చేస్తుంది. ప్లస్ వాటర్ని కానీ దీంట్లో నుంచి తప్పించుకొని వచ్చిన వాటర్ని కానీ ఇక్కడ క్లాత్ పీల్చుకొనేసి తన దగ్గర పెట్టుకుంటుంది, పంపు లోపలికి పోనీకోకుండా. నెక్స్ట్ పేపర్ ఫిల్టర్. ఈ విధంగా వేయకూడదు, ఎప్పుడు ఇట్లనే వేయాల. పేపర్ ఫిల్టరు ఈ విధంగా వేస్తారు, మామూలుగా వేయకూడదు, ఇట్లనే వేయాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి డీజిల్ లోపలికి పోయేసేసి ఈ పేపర్లో నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ నుంచి డీజిల్ లోపలికి పోయి ఫిల్టర్ అయ్యి పేపర్లో నుంచి బయటకు వస్తుంది. పేపర్కి హోల్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి మైక్రో పార్టికల్స్ ఈ పేపర్ క్లీన్ చేస్తుంది. ఎక్కడున్న మైక్రో పార్టికల్స్, డీజిల్లో ఉన్న చిన్న చిన్న కణాలన్నిటినీ ఈ పేపర్ ఫిల్టర్ క్లీన్ చేస్తుంది. అందుకే ఇక్కడ పేపర్ వాడినది. ఇది మామూలు పేపర్ కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్. ఇది చూడండి ఎన్ని రౌండ్స్ ఉన్నాయో. ఆ రౌండ్స్ అన్నింటిలోనూ డీజిల్ వేసేసి ఫిల్టరు అయిన డీజిల్ బయటకు వస్తుంది. ఈ విధంగా ఇలా ఫిల్టర్. ఓకేనా? పాస్. ఈ పేపర్ ఫిల్టరు సెకండ్ డేస్ వెళ్ళా. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా వస్తుంది పైపు, ఇలా వచ్చి డీజిల్లో ఉన్న వాటర్ దీంట్లో క్లీన్ అవుతుంది. ఆ తర్వాత డీజిల్ ఇట్లా పోతుంది, ఇట్లా పోయి ఈ బేబీ ఫిల్టర్లో మళ్ళీ క్లీన్ అయిన తర్వాత ప్రెజర్తో ఈ విధంగా వచ్చి డీజిల్ ఫస్ట్ క్లాత్ ఫిల్టర్లో క్లీన్ అవుతుంది, ఆ తర్వాత పేపర్ ఫిల్టర్లో క్లీన్ అవుతుంది, ఆ తర్వాత ఎఫ్ఐపిలోకి ప్యూర్ డీజిల్ దీని ద్వారా ఎఫ్ఐపి గ్యాలరీలోకి పోతుంది.